కాళేశ్వరం ప్రాజెక్టు నష్టానికి అసలు కారణం సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టుకు కాళేశ్వరం తరలించింది కొప్పేనని తెలిపారు. ఆయన వల్లే కొమరంభీం ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నారు. దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. కోనప్ప రేపు తుమ్మిడిహెట్టి దగ్గర చర్చకు రావాలని సవాల్ విసిరారు. కోనప్ప అన్ని పార్టీలు తిరిగారని ఏ పార్టీ ఆయనను చేర్చుకోవడం లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడుతున్నారని ఆ పార్టీలో చేరారని కోనప్పకు సూచించారు హరీష్ బాబు. బోర్డు భూములు పోయినాయి, ఎవరి ఆయాంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు, ఎవరు కట్టడి చేశారు అనేది చర్చకు సిద్ధమైతే మీరు అన్న మాటకు మీరు కట్టుబడి ఉండండి, నేనన్న మాటకు నేను కట్టుబడి ఉంటాను. కానీ వాస్తవ విషయాలు కాకుండా మీరు అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేమేం సిద్ధంగా లేవు. పోడు రైతుల విషయంలో క్లారిటీ తోటి ఉన్నాం. గతంలో కొంత భూమి ఫారెస్ట్ అధికారులు సేకరించారు, చెట్లు పెట్టారు. సరే, సమస్య ఇంకా జటిలమైంది. మేము కొత్తగా పోడు రైతులకు చెప్పేది కూడా ఏంటంటే మీరు కొత్తగా భూమి కొట్టకండి, కానీ ఉన్న భూమికి మాత్రం సాగు చేసుకోవడానికి అటవీ శాఖ మంత్రి నుంచి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నుంచి మేము పర్మిషన్ తీసుకొస్తామని చెప్పినాం. ఓవరాల్గా వాళ్ళందరికీ PCCF గారికి మా ముందటనే కొండా సురేఖ గారు ఆదేశాలు ఇచ్చారు. నా అనుమతి లేకుండా SC BCలు కూడా ఎవరు కూడా పోడు రైతులని ఇబ్బంది పెట్టకండి, నేను మీకు ఓవరాల్గా ఆర్డర్స్ ఇస్తా అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఇక్కడ చేస్తున్నాం. కొంత ఫారెస్ట్ అధికారులు కమ్యూనికేషన్ గ్యాప్ వలన అత్యుత్సాహం చూపిస్తారు. అక్కడ మేము స్థానికంగా పోయి వారికి అండగా నిలిచే కార్యక్రమం కూడా చేస్తున్నాం. కాబట్టి పోడు రైతులకు ఈ సందర్భంగా నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము మీతోటి ఉన్నాం, మీకు అండగా నిలుస్తాం. మీరు బేషుగ్గా పోయిన సంవత్సరం ఏదైతే సాగు చేసుకున్నారో పోడు భూములు ఈ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో సాగు చేసుకోవచ్చు.